stories with some learning. Abracadabra, నీకు కాయిన్ మిస్ అవ్వాలి. నేను విన్ అయ్యాను. నీ మ్యాజిక్ పని చేయలేదు. నువ్వు చీటింగ్ గేమ్ ఆడావు. నేనేం చీట్ చేయలేదు. నువ్వే ఓడిపోయావు. యు ఆర్ ఎ చీటర్. జ్యుతి, ఏడవకూడదురా బంగారం. ఓడిపోతే స్పోర్టివ్గా తీసుకోవాలి. జ్యుతి, ఏడవకు. మనిద్దరం కలిసి వీళ్ళిద్దరిని అవుట్ చేసేద్దాంలే. నాన్న, కానీ ముందు మీరు స్టోరీ కంటిన్యూ చేయండి ప్లీజ్. సరే. అన్ని పావురాలు కలిసి గాలిలోకి ఎగిరిపోయాయి. లఘుపతనకుడు పావురాలు ఎలా తప్పించుకుంటాయో చూడాలని వాటి వెనక వెళ్తూ ఉంటుంది. వేటగాడు ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాటి వెనక పరుగులు తీస్తూ ఇలా అనుకుంటాడు. ఇవన్నీ ఇలా స్నేహంగా కలిసి ఉన్నంత వరకు ఎగురుతాయి. ఎప్పుడైతే ఇవి కొట్టుకుంటాయో అప్పుడు కింద పడతాయి. అప్పుడు నేను వాటిని పట్టుకుంటాను. మిత్రులారా, మనం రఘుపతనకుడు మాటలు వినకపోవడం వల్ల ఈ ఆపదలో చిక్కుకున్నాము. పక్కనే అడవిలో నా స్నేహితుడు హిరణ్యకుడు ఉన్నాడు. అతను మనల్ని కాపాడతాడు. భయపడకండి. అని ధైర్యం చెప్తాడు. వేటగాడు కనపడనంత వరకు పావురాలు ఎగిరాయి. ఇంతలో తన స్నేహితుడు ఎలుక ఉండే ప్రదేశం కనిపిస్తుంది. అప్పుడు చిత్రగ్రీవుడు, ఆ కనిపిస్తున్న చెట్టు కింద బొరియలోనే హిరణ్యకుడు ఉన్నాడు. మనము అక్కడికి వెళ్దాము. పావురాలతో పాటు లఘుపతనకుడు కూడా హిరణ్యకుడి బొరియ దగ్గర ఉన్న చెట్టు మీద వాల్తాడు. హిరణ్యక, నేను ఎంతో ఆపదలో ఉన్నాను. త్వరగా బయటికి రా. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీ స్నేహితుడు చిత్రగ్రీవుని. అది వినగానే హిరణ్యకుడు ఎంతో ఆనందంగా బయటికి వస్తాడు. అయ్యో చిత్రగ్రీవా, ఏం జరిగింది? నిన్ను ఎవరు బాధించారు? ధాన్యం కోసం ఆశపడి ఇలా వలలో చిక్కుకున్నాను. నువ్వు దయించి ఈ వల నుంచి మమ్మల్ని విడిపించు. తప్పకుండా. చూసారా ఫ్రెండ్స్, నిజమైన స్నేహితుడు కష్టాల్లో మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు అని చిత్రగ్రీవుని కాలి కింద ఉన్న వలని కొరుకుతుంటే వెంటనే చిత్రగ్రీవుడు, నీవు ముందు నేను నమ్మి వచ్చిన పావురాలని రక్షించు. వాటిని వల నుంచి విడిపించాకనే నన్ను విడిపించు. లీడర్ అంటే ఇలా కదా ఉండాలి. ముందు తనని నమ్మిన ప్రజలు, తర్వాతే తను. నాకు చిత్రగ్రీవుడు చాలా నచ్చేశాడు. నీవు ఎంతో ఉత్తమమైన రాజు అని నాకు తెలుసు. నీ గురించి అందరికీ తెలియడం కోసమే నేనిలా చేశాను. పావురాలు అన్నీ హిరణ్యకుడికి ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోతాయి. ఇదంతా చూస్తున్న లఘుపతనకుడు తనలో తాను, ఈ ఎలుక ఎంత మంచిది. స్నేహితుడు ఆపదలో ఉంటే రక్షిస్తాడు. నేను కూడా ఈ ఎలుకతో స్నేహం చేస్తే నాకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు అని అనుకుంటూ కలుగు దగ్గరికి వెళ్ళి, హిరణ్యక, హిరణ్యక, బయటికి రా. ఎవరు నువ్వు? నా పేరు లఘుపతనకుడు. నేను ఒక కాకిని. స్నేహితులను రక్షించే నీ మంచితనం నచ్చి నీతో స్నేహం చేయడానికి వచ్చాను. మన ఇద్దరికీ స్నేహం కుదరదు. మీరు మమ్మల్ని చంపి ఆహారంగా తింటారు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆ మాట విని కాకి బాధగా ఇలా అంటుంది. నన్ను చూసి నువ్వు భయపడకు. నీలాంటి మంచి మిత్రులు అందరికీ కావాలి. నన్ను నువ్వు నమ్మొచ్చు. కానీ నేను స్నేహం పేరుతో మోసపోయి ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. హిరణ్యకుడి భయంలో ఒక అర్థం ఉంది. కొత్తగా ఫ్రెండ్స్ని చేసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఇది విని కాకి మాత్రం ఎలా అయినా హిరణ్యకుడితో స్నేహం చెయ్యాలి అని తన ప్రయత్నం చేస్తుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారో లేదో మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు క్యారమ్స్ ఆడదాం. జ్యుతి, నువ్వు నేను ఒకే పార్టీ. ఏ అభి, నేను అవుట్ చేస్తాం.